మంచిది పెట్టిన చారి చారి జై భీమ్ బ్రదర్. షఫీ, వందలాది మంది మన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను వ్యభిచారులుగా మార్చుతుంటే తెలంగాణ పోలీసులు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? చిలక ప్రవీణ్ అన్న బయటకు తీసే వరకు ఇది బయటకు ఎందుకు రాలేదు? అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి మన చారి. ఒకటేమో వాని చెరలో చిక్కుకున్న వాళ్ళు మళ్ళా మేము బయటకు వస్తే మేము ఇట్లా వ్యభిచారులమా, మమ్మల్ని ఈ సమాజం వ్యభిచారులుగా చూస్తుందా అని ఒక ఆందోళనతోటి ఆగిపోయింది. ఇక కొంతమంది ఏమో మోసపోయినాం కదా, ఇక మళ్ళీ మోసపోయిందని బయట చెప్పుకుంటే మా పరువు పోతుందని అట్లా ఆగిపోయింది. ఇదొకటి. దీనికి తోడు వీని కాపాడేదంతా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మొన్న వాడు ఒక 2-3 యూట్యూబ్ ఛానళ్ళకి పైసలు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకున్నాడు. ఏంటిది? లా ఆఫ్ అట్రాక్షన్ అని. డబ్బు ఎట్లా సంపాదించాలనే దానికి వీడు సూత్రాలు చెప్పుడేందా? అప్పులు ఎట్లా తీర్చాలో నేను చెప్తా అన్నాడు. నీ భాగవతం అతి త్వరలో బయటపడుతుంది. అప్పులు ఎట్లా తీర్చాలో నువ్వు చెప్తా అంటే ఇంతకుముందు నీకు అప్పు ఉండేనా ఏమన్నా? ఆ అప్పును ఎట్లా తీర్చుకోవాలో నువ్వు చూసినావా? నువ్వు మోసం చేసి డబ్బులు సంపాదిస్తావు. కాబట్టి ఈ షఫీ అనేటోన్ని క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లిం సమాజం కానీ వీని ఎవ్వరు కూడా చేరదీయద్దు. ఏ యూట్యూబ్ ఛానల్ కూడా షఫీ గారిని ఇంటర్వ్యూ చేయొద్దు. వాడు యూట్యూబ్ ఛానల్కు పైసలు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకుంటానంటే తిరిగి మీ హిందువుల దగ్గర వాడు మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటాడు. తిరిగి అమాయకులైన క్రైస్తవుల దగ్గర, తిరిగి అమాయకులైన ముస్లింల దగ్గర వాడు బొంకుడు మాటలతోటి, వాడి బ్రోకర్ మాటలతోటి వాడట ఇప్పుడు వీని క్లాస్ ఇన్నాళ్ళంటేనట 5,555 రూపాయలు కట్టాలట. లా ఆఫ్ అట్రాక్షన్ దానికి 5,555 రూపాయలు కట్టాలట. వీళ్ళు ఒక 60 మంది కట్టినా కూడా ఈజీగా ఒక 3 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఎన్ని రోజుల క్లాస్? ఇది 10 రోజుల క్లాస్. ఇది 10 రోజుల పేరు మీద వీడు 3 లక్షలు అమాయకుల దగ్గర దోషపడేసిండు. మళ్ళీ ఈ క్లాసులు వినేటోళ్ళు అవ్వ నాయన ఎంత బలహీనులు అంటే వీళ్ళకు మెదల్లా పెండు ఉన్నదా లేదా మెదడ ఇచ్చిన దేవుడు అనేది తెలియదు. వీడు క్లాసులలో ఆఖరికి ఏం చెప్పిండంటే దేవుడిని అడుగురి దేవుడు డబ్బు ఇస్తా అంటాడు. పీకుడుగా దేవుని డబ్బులు అడిగితే దేవుడు ఇస్తాడంటే నువ్వు చక్కగా గదే ముచ్చట ఒక పోస్టర్ వేసి దేవుడిని అడుగురి దేవుడు డబ్బులు ఇస్తాడని చెప్పొచ్చు కాదురా బ్రోకర్గా. దేవుడు డబ్బులు ఇస్తాడని చెప్పడానికి నీ క్లాసులు 10 రోజులు వినాలా? దేవుడు డబ్బులు ఇస్తాడనే దానికి నీ క్లాసులు 10 రోజులు వినాలా? దేవుడు ఒట్టిగా అడిగి అయ్యా పైసలు అనగా ఇట్లా కుప్పేస్తే ఎత్తాడా? దేవుడు చేసిన మనుషులు లెక్క వానికి ఆలిగాడు కదా చేస్తే ఇట్లా కుప్పేస్తాడు సార్ అట్టేస్తాడా? ఇంట్లో బండి పని చేయకుండా ఉంటే దేవుడు డబ్బులు ఇస్తాడా? సోమారిపోతులను దేవుడు డబ్బులు ఇవ్వమంటాడా? సోమారిపోతులకు దేవుడు కోటీశ్వరులని చెప్తాడా? ఎట్లా నమ్ముతున్నారు వాని క్లాసులు వినేటోళ్ళు? ఎంత అజ్ఞానులు తయారయ్యారు పాపం. కాబట్టి వీడు 10 రోజులలో 3 లక్షలు వేసుకపోయిండు మన అమాయకుల దగ్గర నుంచి. 10 రోజులలో 3 లక్షలు వేసుకపోయాడు. ఈ పాపపు సొమ్ము నీ పిల్లలకు తలగదిరా, నీ పెళ్ళానికి తలగదిరా, నీకు తలగదిరా, నీ కాలు రెక్కలు పడిపోవురా? పాపపు గాడిది గిన్ని బ్రోకర్ మాటలు చెప్తూ నీ మొత్తం నువ్వేం చెప్పినావో మొత్తం ఉన్నది, ఎవిడెన్స్ మొత్తం నీ చిట్టా మొత్తం ఉన్నది. నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్లో ఎంత స్మార్ట్గా మతం మార్చాలని చూస్తున్నావో, ఎంత స్మార్ట్గా వాళ్ళ మైండ్ మీద దెబ్బ కొడుతున్నావో, నీ హిప్నటిజం ఏందో మొత్తం బయటపడ్డది. ఆ భాగవతం అంతా బయట తీస్తా. కాబట్టి షఫీగా అని మాయలో పడకుండా మన చుట్టుపక్కల ఉన్న మహిళలను మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే వాడు ఏ 100 మందితోటి శారీరక సంబంధాలు ఉన్నాయట వానికి. ఏ 100 మంది, మనకు తెలిసిందే 100 మంది, ఇంకెంతమంది ఉన్నారు. వానికి ఎయిడ్స్ వచ్చి ఉంటుంది. మన లేడీస్ ఎవరైనా పోతే వాళ్ళకి ఎయిడ్స్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా మనకి. ఇప్పుడు వాడు 10 మంది దగ్గర 50 మంది దగ్గర శారీరక సంబంధాలు పెట్టుకుంటే ఎయిడ్స్ రాకపోతే ఏమవుతుంది? ఏదో ఒక రోగం అయితే వస్తుంది. ఆ రోగం దీర్ఘకాలిక వ్యాధి కింద పడుతుంది. పడి ఈ మహిళలు ఎగిరిపోతాడు, వాడు ఎగిరిపోతాడు. కాబట్టి వాడు వ్యభిచారి. ఆ వ్యభిచారి దగ్గరికి పోయిన వాళ్ళకి ఖచ్చితంగా వ్యభిచార బుద్ధులే ఉంటాయి.